ఈ యాసంగిలో వరి పంటను ప్రతి దశలో ఆశించే చీడపురుగులు అలాగే తెగుళ్లకు వాడాల్సిన మందుల గురించిన సమాచారం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మీరే ఇతర రైతులకు చెప్పే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో చివరి వరకు చూసి ప్రతి దశలో వాడాల్సిన మందుల పూర్తి సమాచారం తెలుసుకోవాలనే మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్నో సంవత్సరాల నుండి వరి పండించడం వేరు, గత 3 సంవత్సరాల నుండి వరి పండించడం వేరు అన్నట్టుగా వాతావరణ మార్పులు మీరు గమనిస్తున్నారుగా. దీంతో ప్రతి ఏడాది పెట్టుబడి పెరుగుతూ దిగుబడి తగ్గుతూ వస్తుంది. యాసంగిలో వరి సాగు కోసం ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన సాగు పద్ధతులు పాటించాలి. లేదు అంటే అనేక సవాళ్లు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. యాసంగిలో ప్రత్యేక సాగు పద్ధతులు పాటించడానికి ప్రధాన కారణాలు: మొదటిది, యాసంగి సాగులో భూమి తయారు చేయడానికి చాలా తక్కువగా సమయం ఉంటుంది. కారణం, రబీ పంటను కోసి వెంటనే మళ్ళీ నారుమడి తయారు చేసుకొని నాట్లు వేయాలి. రెండవది, ఇలా తక్కువ సమయంలో నారుమడి తయారు చేసుకొని నాట్లు వేయడం వల్ల ప్రధాన పొలం ఎండకు ఎక్కువ కాలం ఎండకపోవడం వల్ల ఖరీఫ్ పంటను ఆశించిన అనేక చీడపురుగులు అలాగే తెగుళ్ళ అవశేషాలు భూమిలోనే ఉండిపోవడం. మూడవది, యాసంగిలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండి చీడపురుగులు అలాగే తెగుళ్ళు చాలా తొందరగా పంటను ఆశించి పంట ప్రారంభ దశ నుండే పంటపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి దిగుబడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో సరైన మందుని ఎంపిక చేసుకోవడం ద్వారా యాసంగి వరి సాగులో అధిక దిగుబడులు పొందడానికి వరి నాట్లు వేసిన మొదలు వరి కోతలు పూర్తి అయ్యే వరకు పంటను ప్రతి దశలో వాడాల్సిన పురుగు మందులు, తెగుళ్ళ మందులు అలాగే కొన్ని గడ్డు మందుల గురించిన పూర్తి సమాచారం మీకోసం. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నాట్లు వేసిన రోజు నుండి మొదటి 20 రోజుల్లో వాడాల్సిన మందులు. నాట్లు వేసిన రోజు నుండి మొదటి 20 రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ 20 రోజులు పొలంలో గడ్డి ఒక సమస్య అయితే కాండం తొలుచు పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు మరో సమస్య. కావున నాట్లు వేసిన మొదటి 3 రోజుల్లోపు ఇప్పుడు చెప్పే గడ్డి మందులలో మీకు అందుబాటులో ఉన్నదానిని వాడి వరిలో కలుపును అదుపు చేయండి. మొదటిది, కొర్టెవా కంపెనీ వారి కొరియన్ అయితే 800 మిల్లీలీటర్లు, స్వాల్ కంపెనీ వారి స్టెలెట్టో అయితే 800 మిల్లీలీటర్లు. మీరు ఏ గడ్డి మందు ఎంపిక చేసుకున్నా పొలంలో పల్చగా నీరు పెట్టి ఎకరా పొలానికి 20 నుండి 25 కిలోల ఇసుకకి మీరు ఎంపిక చేసుకున్న గడ్డి మందును మంచిగా కలిపి పొలం అంతటా సమానంగా చల్లుకోవాలి. 2 రోజుల వరకు పొలానికి నీరు పెట్టరాదు. అలాగే మందు చల్లిన పొలంలోని నీటిని పక్క పొలంలోకి వదలకుండా మందు చల్లిన పొలంలోనే నీళ్లు ఇంకేటట్లు చేసినప్పుడే గడ్డి మందు బాగా పనిచేస్తుంది. నాట్లు వేసిన మొదటి 20 రోజుల్లో చేయాల్సిన రెండవ పని. నాట్లు వేసిన మొదటి 20 రోజుల్లో వరిని ఆశించి నష్టపరిచేది కాండం తొలుచు పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు. ఈ 2 చీడ పురుగులు ముఖ్యంగా కాండం తొలుచు పురుగు వరి నారుమడి దశ నుండి వరి కోత వరకు నష్టపరుస్తుంది. కావున నాట్లు వేసిన మొదటి రోజు నుండే కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి. దీనికోసం నాట్లు వేసిన మొదటి 15 నుండి 20 రోజుల్లోపు సింజెంటా కంపెనీ వారి విటాకో అయితే 2.5 కిలోలు, అద్దమ కంపెనీ వారి బరూజ్ అయితే 3 కిలోలు, ఎఫ్ఎంసి కంపెనీ వారి పటేరా లేదా బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారి విస్తారా అయితే 4 కిలోల గుళికలను 20 నుండి 25 కిలోల ఇసుకకి కలిపి
పొలంలో చల్లుకోవాలి. దీనికోసం పొలంలో రుచిగా నీరు పెట్టి గుళికలు చల్లాక మీరు అందులోనే ఇంకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మొదటి 20 రోజులు కాండం తొలుచు పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు నుండి వరి పంటను కాపాడుకోవచ్చు. 20 నుండి 40 రోజుల్లో వరి పంట ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాక్టీరియా ఆకు ఎండు రోగం. అగ్గి తెగులుతో పాటుగా కాండం తొలుచు పురుగు అలాగే పాము పొడ తెగులు కూడా పంటను ఆశించి దిగుబడిని 50% మేర ప్రభావితం చేస్తాయి. ఎందుకనగా ఈ దశనే వరి దిగుబడిని నిర్ణయించేది. ఈ 20 రోజులు పైన చెప్పిన తెగుళ్ళు అలాగే చీడ పురుగుల నుండి వరి పంటను కాపాడుకోవడానికి అగ్గి తెగులు కోసం ఎకరా వరి పంట కోసం ఇండోఫిల్ కంపెనీ వారి మర్జర్ అయితే 200 గ్రాములు, సింజెంటా కంపెనీ వారి అమిస్టర్ టాప్ అయితే 200 మిల్లీలీటర్లు, అదమ్మ కంపెనీ వారి బ్లాసిల్ అయితే 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై మంచిగా స్ప్రే చేయడం ద్వారా అగ్గి తెగులుతో పాటు పాము పొడ తెగులును కూడా సమర్థవంతంగా కట్టడి చేయవచ్చు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కోసం అద్దమ్మ కంపెనీ వారి మాస్టర్ కాప్ అయితే 400 మిల్లీలీటర్లు, ధనుక కంపెనీ వారి కొనిక అయితే 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై మంచిగా స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులును సమర్థవంతంగా కట్టడి చేయవచ్చు. పైన చెప్పిన మందులను వాడడం ద్వారా వరి పంటను మొదటి 40 రోజులు కాపాడుకోవచ్చు. ఇక 40 నుండి 60 రోజుల్లో వరి పంటను ఆశించి తెల్ల కంకులకి కారణమయ్యే కాండం తొలుచు పురుగు ఒకవైపు అయితే సుడిదోమ, ఆకు చుట్టు పురుగు, పాము పొడ తెగులు మరోవైపు పంటను ఆశించి దిగుబడిని ప్రభావితం చేస్తాయి. దీనికోసం కాండం తొలుచు పురుగు అలాగే ఆకు చుట్టు పురుగు కోసం బేయర్ కంపెనీ వారి వయాగో అయితే 120 మిల్లీలీటర్లు, అదమ కంపెనీ వారి లితోరా అయితే 350 మిల్లీలీటర్లు, జిఎస్పి కంపెనీ వారి హెలిప్రో అయితే 60 మిల్లీలీటర్ల మందును, సుడిదోమ కోసం పొట్టేవా కంపెనీ వారి ఎక్సిలోన్ అయితే 94 మిల్లీలీటర్లు, బేయర్ కంపెనీ వారి గ్లామర్ అయితే 60 గ్రాములు, పిఐ ఇండస్ట్రీస్ వారి డిస్టప్టర్ అయితే 132 గ్రాముల మందును, అలాగే పాము పొడ కోసం క్రిస్టల్ కంపెనీ వారి పిల్ట్ అయితే 200 మిల్లీలీటర్లు, సింజెంటా కంపెనీ వారి స్కోర్ అయితే 200 మిల్లీలీటర్లు, టాటా ర్యాలీస్ వారి కాంట్ ఆఫ్ ప్లస్ అయితే 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా 40 నుండి 60 రోజుల్లో వరి పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, సుడిదోమతో పాటుగా పాము పొడ తెగులు నుండి వరి పంటను కాపాడుకోవచ్చు. వరి పంట 60 రోజులకు వచ్చింది అంటే ఇప్పటికే పిలకల నుండి కంకులు వచ్చేసి పాలు పోసుకుంటూ ఉంటాయి. ఈ దశలో కాండం తొలుచు పురుగు కోసం ఏ మందులు వాడినా ప్రయోజనం ఉండదు. కావున కంకులు బయటకు రాకముందే అంటే 40 నుండి 60 రోజుల్లోపే కాండం తొలుచు పురుగును కట్టడి చేయాలి. ఇక 60 నుండి 90 రోజుల్లో వరి పంటను ఆశించేది మెడవీరుపు, పాము పొడ తెగులు, గింజ రంగు మారడం. ఈ 3 తెగులను కట్టడి చేశామంటే చాలు, నాణ్యమైన గింజలతో కూడిన దిగుబడిని పొందవచ్చు. దీనికోసం బేయర్ కంపెనీ వారి నాటివో ఇది పంట చివరి దశలో వరిని ఆశించే మెడవిరుపు, పాము పొడ అలాగే గింజ రంగు మారడం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని పంటకు రక్షణ కల్పిస్తుంది. బేయర్ వారి నాటివో ఎకరా మోతాదు 80 నుండి 100 గ్రాములు. మీకు మా వీడియోలోని సమాచారం నచ్చింది అనుకుంటున్నాము. వివిధ దశల్లో వరిని ఆశించి నష్టపరిచే చీడ పురుగులు అలాగే తెగుళ్లకు సంబంధించిన పురుగు మందులు,
తెగుళ్ళ మందుల వివరాలు మీకు తెలియచేయాలని అనే మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్.